నంద్యాల జిల్లా బనగానపల్లిలో చంద్రబాబు పర్యటనలో మద్యం ఏరులై పారింది. చంద్రబాబు సభకు జనాలను తరలించేందుకు యథేచ్ఛగా మద్యం బాటిళ్లు పంపిణీ చేశారు. మంత్రి జనార్దన్ రెడ్డి వర్గీయులు మద్యం బాటిళ్లను పంపిణీ చేశారు. మందు పంపిణీ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. హామీల అమలులో విఫలమైన కూటమి ప్రభుత్వం సీఎం సభకు జనాలను తరలించేందుకు ఇలా మద్యం బాటిళ్లు పంపిణీ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నంద్యాల జిల్లా బనగానపల్లిలో మీ భూమి మీ హక్కు సభ నిర్వహించారు సీఎం చంద్రబాబు. ఈ మీటింగ్లో ఓ మహిళ తన సమస్యను చెప్పుకునేందుకు ప్రయత్నించగా ముఖ్యమంత్రి అడ్డుకున్నారు. ఇది ఓ పవిత్ర కార్యక్రమం అని చెబుతూనే ఈ కార్యక్రమంలో సమస్యలను చెప్పడానికి వీల్లేదు అన్నట్లుగా వ్యవహరించారు. అన్ని సమస్యలు తానే పరిష్కరిస్తానని అంటూనే ఆయన్ను కలిసేందుకు ప్రయత్నించిన ఓ మహిళ పట్ల చంద్రబాబు దురుసుగా వ్యవహరించారు. విను అంటూ సదరు మహిళపై విసుక్కున్నారు. తన కష్టాన్ని చెప్పుకోవడానికి ప్రయత్నించిన ఓ మహిళ పట్ల చంద్రబాబు ఇలా ప్రవర్తించడం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయనిపై గతంలో కూడా చంద్రబాబు పలుమార్లు ఇలానే ప్రవర్తించారని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో మీ భూమి మీ హక్కు సభ నిర్వహించారు సీఎం చంద్రబాబు. ఈ మీటింగ్లో ఓ మహిళ తన సమస్యను చెప్పుకునేందుకు ప్రయత్నించగా ముఖ్యమంత్రి ఆవిడని అడ్డుకున్నారు. ఇది ఓ పవిత్ర కార్యక్రమం అని చెబుతూనే ఈ కార్యక్రమంలో సమస్యలను చెప్పడానికి వీల్లేదు అన్నట్లు వ్యవహరించారు. అన్ని సమస్యలు తానే పరిష్కరిస్తానని అంటూనే ఆయన్ను కలిసేందుకు ప్రయత్నించిన ఓ మహిళ పట్ల చంద్రబాబు దురుసుగా వ్యవహరించారు. విను అంటూ సదరు మహిళపై విసుక్కున్నారు. తన కష్టాన్ని చెప్పుకోవడానికి ప్రయత్నించిన ఓ మహిళ పట్ల చంద్రబాబు ఇలా ప్రవర్తించడం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కూడా చంద్రబాబు పలుమార్లు ఇలానే ప్రవర్తించారని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఒక్క నిమిషం పోలీసులు ఉండమ్మా పోలీసులు ఇనమ్మా ఇన్నో ఇట్రా నిలబడుకో ఇట్రా నేను మాట్లాడతాను ఇట్రా ఇటుకి 10 మందిలో అవన్నీ చేయడం కరెక్ట్ కాదు. పరిష్కారం చేస్తాను. మీరు కూడా పోలీస్ మధ్యలో అందరూ వదిలేండి, అమ్మాయిని తీసుకురండి, అంతే. ఆ పక్క తీసుకురండి, మీరంతా కూర్చోండి, డిస్టర్బెన్స్ లేకుండా కూర్చోండి. ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. ఇది లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మధ్యలో అందరూ వెళ్ళిపోవాలా ప్లీజ్. ఎవరా మీరంతా వెళ్ళండి, మీరంతా వెళ్ళండి. మధ్యలో ఉండేవాళ్ళు మధ్యలో అందరూ వెళ్ళండి. ఒక్క నిమిషం పోలీసులు ఉండమ్మా పోలీసులు ఇనమ్మా ఇన్నో ఇట్రా నిలబడుకో ఇట్రా నేను మాట్లాడతాను ఇట్రా ఇటుకి 10 మందిలో అవన్నీ చేయడం కరెక్ట్ కాదు. పరిష్కారం చేస్తాను. మీరు కూడా పోలీస్ మధ్యలో అందరూ వదిలేండి, అమ్మాయిని తీసుకురండి, అంతే. ఆ పక్క తీసుకురండి, మీరంతా కూర్చోండి, డిస్టర్బెన్స్ లేకుండా కూర్చోండి. ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. ఇది లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మధ్యలో అందరూ వెళ్ళిపోవాలా ప్లీజ్. ఎవరా మీరంతా వెళ్ళండి, మీరంతా వెళ్ళండి. మధ్యలో ఉండేవాళ్ళు మధ్యలో అందరూ వెళ్ళండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.